Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక పల్లెటూరి ఎలుక ప్రశాంతమైన గ్రామంలో ఉండేది. పొలాల్లో పండిన ధాన్యం, గోధుమలో ఉన్న గింజలు తింటూ సంతోషంగా జీవించేది. అది సాధారణమైన జీవితమైన ఆ ఎలుకకు చాలా సుఖమయంగా అనిపించేది. ఒక రోజు దాని స్నేహితుడైన సిటీ ఎలుక పల్లెటూరికి వచ్చింది. పల్లెటూరి ఎలుక తన దగ్గర ఉన్న అన్నం, గింజలు, దుంపలు పెట్టి భోజనం పెట్టింది. పల్లెటూరి ఎలుకతో సిటీ ఎలుక ఇలా చెప్పింది: నీ భోజనం బాగుంది, కానీ మా సిటీలో చాలా రకాల వంటకాలు, మిఠాయిలు ఉంటాయి. నువ్వు ఒకసారి నా ఇంటికి రా. ఆ రుచులు చూస్తే నీకు ఇక్కడ జీవితం నచ్చకపోవచ్చు. పల్లెటూరి ఎలుకకు ఆసక్తి కలిగి సిటీ ఎలుకతో కలిసి పట్టణానికి వెళ్ళింది. సిటీలోకి వెళ్ళిన తరువాత పెద్ద ఇల్లు, వెలుగులు చూసి పల్లెటూరి ఎలుక ఆశ్చర్యపోయింది. సిటీ ఎలుక గర్వంగా యజమాని ఇంటి తలుపు తెరిచింది. సిటీ ఎలుక పల్లెటూరి ఎలుకకు బంగారపు ప్లేట్లలో భోజనం సిద్ధం చేసింది. బంగారు పళ్ళెంలో బిర్యానీ, కబాబు, న్యూడిల్స్ చూసి చాలా సంతోషించింది. పల్లెటూరి ఎలుక ఆశ్చర్యపోయి తినబోతుండగానే ఒక్కసారిగా గట్టిగా కుక్క మురిగింది. రెండు ఎలుకలు భయంతో పరిగెత్తి రంధ్రంలోకి దాక్కున్నాయి. కొద్దిసేపటికి బయటకు వచ్చి మళ్లీ తినబోతుండగా పిల్లి వచ్చి రెండింటిని వెంబడించింది. మళ్లీ భోజనం దగ్గర నుంచి భయంతో దాక్కోవలసి వచ్చింది. అప్పుడు పల్లెటూరి ఎలుక సిటీ ఎలుకతో ఇలా అంది: చూడు మిత్రమా, ఇంత భయంతో తినే భోజనం కన్నా నా ఊర్లో ప్రశాంతంగా గింజలు తినడమే మేలు. పల్లెటూరి ఎలుక తన ఊరికి తిరిగి వెళ్లిపోయింది. ఈ కథ నీతి: భయం లేని సాదాసీదా జీవితం భయంతో కూడిన విలాస జీవితానికి మించిన ప్రశాంతతే నిజమైన ఆనందం.